వచ్చేస్తుంది. కొత్త ఏడాది వస్తుందంటే ఆ సంబరాలు వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా సంబరాలు హవా కనిపిస్తుంది. నూతన ఏడాది అనగానే ప్రతి ఒక్కరిలో కొత్త ఆలోచనలు, కొంగొత్త ఆకాంక్షలు. ఇబ్బంది పెడుతున్న పాత అలవాట్లను వదిలించుకోవాలని భావించేవారు కొందరైతే, కొత్త విధానాలను అవలంబించాలని నిర్ణయించుకున్నవారు మరికొందరు ఉంటారు. సాదా సీదాగా సాగిపోతున్న జీవితంలో నూతన సంవత్సరం నుంచి కాస్త జోష్ నింపాలని అందరూ కోరుకుంటారు. వారం 10 రోజుల ముందు నుంచే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏర్పాట్లను ప్రారంభించారు. ముఖ్యంగా యువత మందేసి చిందేస్తూ ఆట పాటలతో రోడ్లపైకి వచ్చి పాత సంవత్సర చివరి రోజు నైట్ తెగ హడావిడి చేయాలని పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకున్నారు. ఇయర్ ఎండింగ్కు కొన్ని గంటల సమయం ఉంది. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మందుబాబులకు పండగే పండగ. ఎంత తాగుతారో ఏం తాగుతారో తెలియకుండా తాగేస్తారు. ఇక దీంతో పాటు మత్తులో గమ్మత్తును చూపించే డ్రగ్స్ కూడా అంతే ఇష్టానుసారంగా వినియోగిస్తూ రోడ్లపై రచ్చ చేస్తారు. మరోపక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం పబ్బులు, రెస్టారెంట్లు పార్టీ ప్రియులను ఆకర్షించేందుకు అనేక హంగామాలు కూడా చేశాయి. కానీ మద్యం మత్తులో తప్పులో కాలేయడం యాదృచ్ఛికంగా జరిగిపోతూ ఉంటుంది. కొత్త సంవత్సరం హుషారు ఎప్పటికీ గుర్తుండాలంటే నిబంధనలు పాటించి తీరాల్సిందేనని పోలీసులు రాష్ట్ర ప్రజలకు హుకుం జారీ చేస్తున్నారు. పబ్లు, రెస్టారెంట్లు, కాఫీ సెంటర్లు, బార్లు, మద్యం షాపులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే పబ్ యజమానులకు, సిబ్బందికి అవగాహన కల్పించి గీత దాటితే కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్లు ఇచ్చారు. గతంలో చోటు చేసుకున్న సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా తెలంగాణ నూతన సర్కార్ రూల్స్ కఠినతరం చేసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అర్ధరాత్రి సమయంలో యువతే ఎక్కువగా మృత్యువాత పడుతున్నట్లు సర్వేలో తేలడంతో ఈసారి ప్రమాదాలు జరగకుండా పబ్లు, బార్, రెస్టారెంట్ల నిర్వాహకులు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. పబ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి కొత్త కమిషనర్ కోట శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డ్రగ్స్కు కేంద్రంగా మారుతున్న పబ్లపై డేగ కన్ను వేశారు. ఇక ఈ ఏడాది రూల్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. అర్ధరాత్రి 1 గంట తర్వాత పబ్లు బంద్ చేయాలి. కేక్ కటింగ్ పూర్తయ్యాక పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళిపోవాలి. అమ్యూజ్మెంట్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే సంగీతం పెట్టాల్సి ఉంటుంది. లేనివారు డీజేలు పెడితే జైలుకు వెళ్ళక తప్పదు. మైనర్లను ఎట్టి పరిస్థితుల్లో పబ్లోకి అనుమతించకూడదు. తల్లిదండ్రులతో వస్తే అనుమతించినా మద్యం సరఫరా చేయకూడదు. పార్టీ కోసం వచ్చేవారు గొడవలు పడకుండా ఉండేలా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలి. సీసీ కెమెరాలతో పాటు ప్రైవేట్ సిబ్బందిని సమకూర్చుకోవాలి. పార్కింగ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. రోడ్డు మీద పార్కింగ్కు అవకాశం ఇస్తే సహించేదే లేదు. సమయానికి మించి నిమిషం ఆలస్యం చేసిన బార్లు, మద్యం దుకాణాల నిర్వాహకులపై కేసులు తప్పవు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ డిటాక్షన్ పరీక్షలు. మద్యం తాగి డ్రైవ్ చేశారో ఇక అంతే, రోజంతా డ్రంక్ అండ్ డ్రైవ్. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే 15,000 జరిమానా, 2 ఏళ్లు జైలు శిక్ష. కొత్త సంవత్సరం వేడుకలు రేపు ప్రారంభమవుతున్నాయి. లెట్ us all వెల్కమ్ న్యూ ఇయర్ 2024. యువకులకు నా సందేశం ఏంటంటే, మీరు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆహ్వానించండి. కొత్త సంవత్సరం అనే ఒక సందర్భము అందరిలో సంతోషాన్ని నింపేదే. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త ఊహలు, ఇవన్నీ కూడా సృజనాత్మకమైన వ్యూహాలు అన్నీ కూడా మనం కొత్త సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము ఎవరైనా కూడా. అందుకు కొత్త సంవత్సరం ఒక నాందిలాగా మనం భావిస్తాము. సో ఆ సందర్భంగా దాన్ని ఆహ్వానిస్తూ వేడుకలాగా చేసుకోవడము ఒక ఆనవాయితీ. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, పరిమితులకు లోబడి పోలీస్ శాఖ చెప్పిన ఆంక్షలకు ఆ పరిమితుల్లోనే ఈ వేడుకలు జరుపుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుందనేది నా విజ్ఞప్తి. ఎవరైనా సరే ఈ పరిధులు దాటితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. దాంతో మనకి ఇబ్బంది ఏంటంటే, ఒకసారి ఒక నేరంలో భాగస్వామ్యం అయితే భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా యువకులకు, చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్లకు రాబో భవిష్యత్తులో అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి క్షణికావేశంలో తప్పులు చేసి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితికి లోను కావద్దు. అట్లాగే పబ్స్, రెస్టారెంట్స్
అండ్ అదర్ ఈవెంట్ మేనేజర్స్కి ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇచ్చాము. ఏ పరిమితులు ఉండాలి, దేనికి లోబడి అవి పనిచేయాలి, తర్వాత ఏవి అనుమతించబడతాయి, ఏవి అనుమతించబడవు, ఏ వయసు వారికి ఆల్కహాల్ అనుమతించబడుతుంది, ఏ వయసు వారికి అనుమతించబడదు, ఇవన్నీ చూసుకుని దయచేసి అవన్నీ కూడా పాటిస్తూ మైనర్స్ వాళ్ళు ఎవరైనా వస్తే మీకు బై వెరీ ఫస్ట్ లుక్ వాళ్ళు మైనర్స్ అని తెలుస్తుంటుంది. సో వాళ్ళకు లిక్కర్ సర్వ్ చేయకూడదు. అట్లాగే డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాలు అయితే ఇట్స్ అ బిగ్ నో. క్వశ్చన్ ఆఫ్ సప్లైయింగ్ దోస్ థింగ్స్ మీరు మర్చిపోండి. ఎందుకంటే అవి సప్లై చేస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ పబ్ రెస్టారెంట్లు కూడా మూసేసే పరిస్థితి వస్తుంది. ఇక రోడ్ల మీద తిరిగే యువతి యువకులకు బైక్స్ కానీ కార్స్లో కానీ వెళ్ళే వాళ్ళకి నా సలహా ఏంటంటే తాగి నడపొద్దండి. మీ వెహికల్ నడపడానికి మీ స్నేహితుడిని ఎవరైనా డ్రింక్ చేయని అలవాటు లేని వాళ్ళు కానీ లేకపోతే ఆ పూటకు డ్రింక్ చేయకుండా కంట్రోల్ చేసుకునే వాళ్ళు పెట్టుకోండి. మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ వాళ్ళు చేయాలి. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ మధ్యలో మేము చెట్లు చేస్తాం, మళ్ళీ అవన్నిట్లో పట్టుబడితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. 2023 and end of every year celebrations ఉంటాయి టు వెల్కమ్ ద న్యూ ఇయర్. మన సైబరాబాద్ పరిధిలో కూడా చాలా ప్లేసెస్లో పీపుల్ విల్ బి సెలబ్రేటింగ్ వాళ్ళ ఇల్లులో, వాళ్ళ కమ్యూనిటీస్లో, రెసిడెన్షియల్ లొకాలిటీస్లో, ఎస్టాబ్లిష్మెంట్స్లో లైక్ హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్, పబ్స్, కొన్ని ఈవెంట్ ప్లేసెస్లో కూడా. అండ్ ఆల్సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్ మా దగ్గర వేర్ పీపుల్ కమ్ లైక్ టు గ్యాదర్ అండ్ అక్కడ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. సో న్యూ ఇయర్ ఈజ్ డెఫినెట్లీ అ కాజ్ ఫర్ సెలబ్రేషన్ ఫర్ పీపుల్ అండ్ అందరూ యూ వాంట్ ఎవ్రీబడి టు సెలబ్రేట్ and celebrate it in a very safe manner for everybody. వాళ్ళ కోసం కూడా, వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అండ్ వాళ్ళతో పాటు మిగతా సొసైటీ కూడా సెలబ్రేట్ చేస్తుంది. సో సెలబ్రేషన్ షుడ్ బి హ్యాపీ ఫర్ ఎవ్రీబడి. అండ్ ద రీజన్ one of the main ways one can make it happy for everybody is to celebrate, but celebrate within boundaries of law. And చట్టం పరిధిలో సెలబ్రేట్ చేయడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ కలగదు అండ్ అందరికీ ఒక మంచి అట్మాస్ఫియర్ కూడా అవుతుంది. సో దట్ పీపుల్ కమ్ స్మూత్లీ, సెలబ్రేట్ ద ఈవెంట్ అండ్ go home safely. Taxi operators and all to make sure that they ఎవరైనా on request they will ply their vehicle, they will not refuse any passengers. అలాంటి ఏమైనా issues ఉంటే they can contact the police and tell. So those are some of the broad restrictions on traffic. అది కాకుండా we will be having checks from different wings of police, law and order నుంచి, then our SOT teams, దానికి సాయంగా క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్, హెడ్ క్వార్టర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా ఫోర్స్లు దే విల్ బి డిప్లాయిడ్ అక్రాస్ ద కమిషనరేట్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఎవ్రీబడి. స్పెషల్లీ డ్రగ్స్ అండ్ అదర్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కోసం మనం చెక్స్ కూడా పెడతాము ర్యాండమ్గా ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. వీ విల్ బీ చెకింగ్ ఫర్ దాట్. సో మీకు కూడా ఏమైనా ఇన్పుట్ ఉంటే ప్లీజ్ షేర్ విత్ అస్. వీ విల్ బీ హ్యాపీ టు టేక్ వాట్ ఎవర్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. సో దట్ విల్ బీ వన్. దెన్ ఈ పర్మిషన్స్ ఇస్తప్పుడు ఈవెంట్స్ కోసం హూఎవర్ ఈవెంట్స్కి పర్మిషన్స్ అడిగారు వాళ్ళకి కండిషన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది.